హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న సైజు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చూపిస్తాను. మీరైతే నేను లైనింగ్ అంతా అటాచ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు బిగినర్స్కి రాలేదనుకోండి, ఒకసారి మళ్ళీ చూపించండి అక్క అంటే మళ్ళీ నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలో 4.5 అయితే లెంత్ తీసుకున్న, హాఫ్ ఇంచి యాజ్ ఇట్ ఈస్గా మనం నార్మల్గా ఎలా కుడతామో సేమ్ అంతే బ్యాక్ డాట్ వేసేసుకోవాలి. చిన్న బ్లౌజ్కి అయినా కూడా వేసేసుకోండి. సేమ్ అంతే. రెండోది కూడా హాఫ్ ఇంచ్ అయితే ఇలా లెంత్ లెంత్ అయితే 4.5 లెంత్ బ్యాక్ డాట్స్కి ఇలా అయితే కుట్టేసుకోండి. సన్నవాళ్ళైనా కూడా ఇలా కుట్టుకోండి, సెట్ అయిపోతుంది మంచిగా, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. బ్యాక్ పట్టి వేసుకుంటాం కదా మనము 1.5 విడ్త్ తోటి లెంత్ చూసుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. కట్స్ పెట్టుకొని పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా అయిపోతుంది. చూడండి, చిన్న సైజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కూడా తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం కొలతలు కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసామంటే ఎక్కడే కానీ డౌట్ అనేది రాదు, మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ది ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్ నేనైతే 3 ఇంచెస్ లెంత్ తీసుకుంటా. అంటే మామూలుగా నార్మల్ మీడియం బ్లౌజులకి అయితే 2.5 తీసుకుంటాను కదా. ఇప్పుడు 3 ఎందుకు తీసుకున్నానంటే బిగినర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది కదండి ఇవి. అలాంటప్పుడు పైకి ఉంటుంది కదా, అందుకు మనము ఇలా తీసుకుంటే లూజ్ రాకుండా పైకి వచ్చేస్తుంది అన్నమాట. చెస్ట్ పార్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడడానికి కూడా, మరీ లూజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసుకోండి. ఇది కూడా ఒక టిప్ అనమాట బిగినర్స్కి. యాజ్ ఇట్ ఈస్గా 2.5 ఇది పెట్టేసుకోండి. మెయిన్ డాట్ 3 పెట్టుకోండి పైకి. కొంచెం పొడవు ఉంటేనే పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, థర్డ్ డాట్ వేస్తున్నా. సెకండ్ డాట్ అయిపోయింది కదా, థర్డ్. ఆ మెయిన్ డాట్ పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వని అవసరమే లేదు. మెయిన్ డాట్ పట్టేసుకుని అలా అలా పెట్టేసుకుంటే చంక దగ్గర ఈజీగా వచ్చేస్తుంది. ఇలానే 4 అయితే లెంత్ పెట్టాను నేను, 4 ఇంచ్ లెంత్. ఇలా చూడండి, పైకి వచ్చేస్తుంది కదా, ఇలా పైకి ఉంటుంది చెస్ట్ పార్ట్ పైకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం తగ్గుతుంది. ఇలా రెండోది కూడా సేమ్ అలాగనే వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, రెండోది కూడా సేమ్ అలాగే వేసేసాను నేను. ఇప్పుడైతే షేప్ పట్టి ఎలాగో చూపిస్తా. ఒకటి ముంగట ఇలా పెట్టేసేసుకొని లోపల డాట్ అయితే లోపలికి పెట్టేసుకోండి, క్లాత్ లేకుండా. ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఇలా వేసుకుంటే ఇండివిజువల్గా ఖర్చు కన్ను రాకుండా వచ్చేస్తుంది అనమాట. నేనైతే లైనింగ్ ఉంది కాబట్టి 2 లైనింగ్ క్లాత్లు, ఒకటి మెయిన్ క్లాత్ పెట్టాను. చూడండి, లోపలికి ఇలా పెట్టేసుకోవాలి డాట్. ఇప్పుడు తిప్పేసుకొని ఇలా తిప్పేసుకొని ఈజీగా కుట్టేయచ్చు. ఆ ఖర్చు ఈ ఖర్చు పట్టేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి అంతే. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. చిన్న సైజు బ్లౌజ్ అయినా అమ్మో సెట్ కాదని టెన్షన్ ఏం లేకుండా కుట్టుకోవచ్చు అనమాట. ఇలా కుట్టడం వలన. ఇప్పుడు ఓపెన్ చేసి ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. ఏంటంటే ఈ చిన్న సైజు బ్లౌజులు నేను కాకుండా అండి, 1కి 2 సార్లు చూసామనుకోండి ఈజీగా మనం ఇంట్లో ఉండి కూడా మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. సెకండ్ది కుట్టేసుకోండి. అలాగే నేను ఫస్ట్ది ఒకటి చూపించాను కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి 3 ఇంచెస్ విడ్త్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అది ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే 1.5 విడ్త్ అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది కదా, ఇలా పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్ చేసుకుంటూ రండి. మధ్యలో ఒక కుచ్చులాగా అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఆ డాట్ దగ్గర. అలా పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుందండి. ఇప్పుడు దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి దానిపైన వేసేస్తే ఉక్సులు పట్టి రెడీ అవుతుంది. ఇలా వేసిన తర్వాత
ఈ కింద కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు షేప్ పట్టి దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనకు ఊడకుండా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ది కూడా అంతే సేమ్ ఐ పట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని కింది నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటే మనకు ఉక్సులు ఈ ఐ పట్టు రెడీ అవుతుంది మనకి. ఓకేనా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఈ కింది నుంచి కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అన్నమాట. పైనుంచి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 పెట్టి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా. ఇలా పెట్టి చూసుకుంటే కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటేనే ఫ్రెండ్స్ బాగా బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. మనం కటింగ్ చేసిన ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అలానే ఉండాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. ఓకేనా, నచ్చితే ఇక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ చూడండి, నేనైతే కొంచెము నెక్ దగ్గర అయితే క్రాస్ పెట్టాను కొంచెం, ఎందుకంటే కొంచెం పట్టేసినట్టు షోల్డర్ అయితే జారకుండా ఉంటుంది. డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి షోల్డర్ దగ్గర. చూడండి, డబల్ స్టిచ్ కూడా వేసేది చూపిస్తున్నా మీకు. క్లారిటీగా అయితే ఉంటుంది, మీరు 2-3 సార్లు అయినా చూడండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కు చూడండి, కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా సెట్ చేసుకోండి. లైనింగ్ మీద పెట్టి వేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటంటే బ్లౌజ్ పాడు కాకుండా ఉంటుందండి. ఇప్పుడు పిగలకుండా ఉంటుంది అన్నమాట. ఇలా లైనింగ్ మీద పెట్టి వేసుకోవడం వల్ల మనకు ఇలా ఉంటుందన్నమాట. కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అంటే లోపల లైనింగ్ వచ్చేసి మనకు సపోర్ట్ ఉంటుంది కదా, అందుకు ఇలా వేసేసుకోండి. కొంచెం ఎలాగూ పడుతుంది మనకు క్లాత్. సేమ్ 2 హ్యాండ్స్కి అలానే ఉందండి. నేను అయితే ఒక హ్యాండ్స్కి చూపించాను కదా, సేమ్ 2 హ్యాండ్కి కూడా ఇలానే ఏ బ్లౌజులు వచ్చినా మనకు ఇలా అయితే పడుతుంటాయండి జాయింట్స్. దాన్ని చూసుకొని చెక్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు చిన్న బ్లౌజ్ అయినా జాయింట్ అయితే పడింది చూడండి. కొంచెం క్లాత్ తక్కువ ఉండొచ్చు శారీలో, అలా మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ హెమ్మింగ్ నెక్ ఉంటుంది కదా, అది మనం ఎలా స్టిచ్ చేసుకుంటే చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ అయితే 1.5 విడ్త్ తోటి వెడల్పుతోటి తీసుకోండి. ఇలాగైతే జాయింట్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే 2 జాయింట్ పడినాయండి, ఎందుకంటే క్లాత్ పెద్దగా ఉంది, ఈ బక్కగా ఉంది కాబట్టి, లైనింగ్ చాలా మిగిలింది కాబట్టి నాకు 2 పీసెస్ వచ్చేసినాయి అనమాట. ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి ఐ పట్టి నుంచి వేసుకోండి. ఇలా కొంచెము లాగినట్టు హెమ్మింగ్ పట్టిని, అంటే బ్లౌజ్ని కాదండి, హెమ్మింగ్ పట్టిని కొంచెం లాగినట్టు వేసేసుకుంటే మనకు ఈ ఫిట్టింగ్ బాగుంటుంది, లూజ్ లేకుండా పట్టేసినట్టు వస్తుంది అనమాట గల్ల. ఇలా వేసుకోవడం వలన ఒక పాదం నుంచి ఖర్చుతోటి వేసుకుంటూ రండి. రౌండ్ తిరిగే దగ్గర ఫింగర్స్ తోటి అలా అనుకుంటూ వేసేసుకుంటూ రండి. ఓకేనా. బిగినర్స్ అయితే కొంచెం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసేసుకోండి, నీట్గా అయితే కుట్టండి. ఓకేనా. మీరు ఫస్ట్ మీరు కుట్టుకోండి, తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా కుట్టినా, బిగినర్స్ అయినా మన యూట్యూబ్లో చూసైనా నేర్చుకోవచ్చు అండి. మన బ్లౌజులు మనం కుట్టుకున్నా కూడా మంచిదే కదా.
ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని అక్కడక్కడైతే కట్స్ అయితే పెట్టుకోండి. రౌండ్ తిరిగే దగ్గర అలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ బాగా తిరుగుతుంది. ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దాన్ని ఆ ఖర్చు ఉంటుంది కదా, ఇలా రబ్ చేసుకుంటూ ఫస్ట్ రబ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు పైకి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే, హెమ్మింగ్ పట్టీ రెడీ అవుతుందన్నమాట మనకు. దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక్కసారి చూస్తే రాదండి, 2-3 సార్లు అయినా చూడాలి. చూసిన తర్వాతనే మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేస్తుంది. అంత సమానంగా అయితే స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ కూడా అంతే. ఇక్కడ కట్స్ ఉంది కదా, నేను ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ చూసుకోండి, బ్యాక్గా ఫ్రంటా. మనం కట్స్ పెట్టుకున్నది ఫ్రంట్ పార్ట్ అని గుర్తుపెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా ఉంటాయండి, కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే అట్లే కుట్టద్దు, ఫినిషింగ్ బాగుండదు అనమాట. ఇప్పుడు అది షోల్డర్ కట్స్ ఒకేలాగా ఉండేటట్టు మిడిల్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇంకా పిన్స్ గట్రా అవసరం ఉండదండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం హ్యాండ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఒక హ్యాండ్ అయితే రెడీ చేశాను నేను. 2 హ్యాండ్ కూడా అలా కుట్టుకోండి. ఫిట్టింగ్ కూడా చూపించలేదు ఫ్రెండ్స్, ఓన్లీ హ్యాండ్స్ వరకే చూపించాను. మీరు బ్లౌజ్ ఫిట్టింగ్ చూడాలంటే ప్రీవియస్ వీడియో కూడా ఉంది, చూడండి. ఓకేనా? మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది పెట్టాలి వీడియో అన్నట్టు. ఓకేనా? మీ వల్ల వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కదా. ఇలా రెండో పక్క స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ రెండో పక్క కూడా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి 2 హ్యాండ్ కూడా సేమ్ అలాగనే స్టిచ్ చేసుకోండి, రబ్ చేసుకోండి. ఇలాగా రబ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం స్టిచ్చింగ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.